ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామతరం భజేహం. దత్తాత్రేయం బ్రహ్మ సమాధినిష్టం అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదం. శ్రీపాద శ్రీవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతీం భజే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. తస్మై తస్యై శ్రీ గురుమూర్తయే నిత్య శ్రీపాదుకాం పూజయామి నమః. ఈ 53వ రోజున మనము కలియుగంలో మొదటి దత్త అవతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీ వల్లభస్వామి మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగురుడు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను సత్యదత్త సాక్షి స్వరూపులైనటువంటి టెంబే స్వామి వారిని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని అని అంటారు. వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంక్షిప్త గ్రంథమును ఆధారముగా మనము వారికి కృపా కటాక్షముల చేత గురువుదేవుల యొక్క అనుగ్రహము చేత ఈ గురు చరిత్ర యొక్క పారాయణ ఫలితము అనేటువంటి ఈ యొక్క అధ్యాయం ద్వారా ఏ ఫలితం కలుగుతుంది అని ఈ అధ్యాయంలో ఈ 53వ రోజున 53వ అధ్యాయంలో స్వామివారు మనకి కరుణించి తెలియజేశారని చెప్పడానికి మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఇటువంటి గురు చరిత్రని పారాయణ చేసినట్లయితే ఆ పారాయణ యొక్క ఫలితం ఇంతకు ముందు అధ్యాయంలో స్వామివారు మనకి అనుగ్రహించి ఆశీర్వదించారు. ఇంకా ఈ యొక్క పారాయణ చేసినందుకు ఫలితం ఏం కలుగుతుందని కూడా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. మొత్తం ఈ గురు చరిత్ర గ్రంథమంతా కూడా సిద్ధముని నామధారక సంపాదనతో జరిగింది అని తెలియజేస్తూ, అలా నామధారకుడు సిద్ధముని చెప్తున్నటువంటి వైభవోపేతమైనటువంటి గురు కటాక్షార్థమైనటువంటి శ్రీ గురు చరిత అమృతాన్ని విన్నారు. మనం కూడా విన్నాం. ఆ సిద్ధముని చెప్పినటువంటి ఆ నామధారకుడికి చెప్పినటువంటి ఏదైతే ఈ గురు చరిత అమృతం ఉన్నదో అదంతా కూడా మనందరం కూడా విని ఆనందించాం, అనుగ్రహాన్ని పొందాం. అలాగే ఇప్పుడు సిద్ధముని నామధారకుడు చెప్తున్నారు. అలా చెప్పినటువంటి గురు చరిత్ర విన్నటువంటి ఆ నామధార యొక్క మనస్సు బ్రహ్మానంద అనుభూతిని పొందింది. బ్రహ్మానుభూతి పొందింది. బ్రహ్మానందాన్ని అనుభవించాడు, చిదానందం అనుభవించాడు. భక్తి భావంతో అతని యొక్క కంఠం గద్గలమైంది, మాట రావట్లేదు, ముఖం అంతా కూడా తేజస్సుతో ఉదయించింది. అతని యొక్క మేను అంటే శరీరం అంతా కూడా పులకించింది, కంపించింది. అతని యొక్క కళ్ళ నుంచి ఆనంద భాష్పము, ప్రేమాశ్రుడు ధారగా కాలాయి. అతని యొక్క అతనికి సమాధి స్థితి కలిగింది అని తెలియజేస్తున్నారు. అప్పుడు సిద్ధముని నామధారకుడిని సమాధిలో ఉంటే లోకోపకారం జరగదు, మనస్సు మాత్రం శ్రీ గురుదేవుల యొక్క చరణాల మీద నిలిపి
శ్రీ గురు చరిత్ర అనేటువంటి ఈ అమృత వాక్యాలు నువ్వు ఇతరులకు చెప్పి జగత్తులో గురుదేవుల యొక్క మహిమను సర్వత్రా అన్ని చోట్ల కూడా వ్యాపింప చెయ్యి అని కోరితే, ఆదేశిస్తే అప్పుడు నామధారుడు సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూచి సిద్ధముని యొక్క పాదాలకు నమస్కరించారు. సిద్ధమునికి నమస్కరించి, హే గురుదేవా, శ్రీ గురు చరిత్ర అనేటువంటి అమృతాన్ని నా చేత పానం చేయించారు. నేను కృతకృత్యున్నయ్యా, అదృష్టవంతుడను, గురు కటాక్షము కలిగినటువంటి వాడు. మీ అనుగ్రహం చేత గురు చరిత్ర అనేటువంటి ఈ అమృతాన్ని మీ నోటుకుండా నేను విన్నాను అని వారికి పాదములకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చేసి నేను ధన్యుడను అని కూడా చెప్పుకుని అలా సిద్ధముని ద్వారా ఈ శ్రీ గురు చరిత్ర అవతరించింది. నేడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినట్టుగా అధర్మం పెచ్చు పెరిగినందువల్ల యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు గీతాచార్యుడు. ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతుందో అలా అధర్మం పెరిగి ధర్మపరులను శిక్షిస్తూ ఉంటారో, దుష్టుల చేత బాధపడుతూ ఉంటారో, అప్పుడు శ్రీగురువులు గుప్త రూపంలో అక్కడ ప్రత్యక్షమై ఉంటూ ఉంటారు. అలా శ్రీ గురు చరిత్ర పారాయణ సకల పాపాలని కూడా క్షాళనం చేస్తుంది, పాపాలన్నీ కూడా పోగొడుతుంది అని తెలియజేస్తూ అప్పుడు శ్రీగురుడు దర్శనమిస్తారు. అలా గ్రంథ రూపంలో ఉండేటువంటి శ్రీగురుని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తారో వారికి సర్వ అభీష్ట సిద్ధి శ్రీ గురుదేవుల యొక్క కృప, ఈ గురు చరిత్ర అనేటువంటి ఈ గ్రంథం వారికి గురువు అనుగ్రహం చేత ప్రసాదిస్తుంది అని తెలియజేస్తూ శ్రీ గురు చరిత్రను చెప్పినటువంటి నామధారక స్వామికి మనం కూడా ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకోవాలి అని తెలియజేస్తూ ఇప్పుడు మనం ఈ రోజున స్వస్తిపూర్వకంగా గురుదేవులకు అనుగ్రహం వల్ల ఈ గురు చరిత్రని మనందరం కూడా వారి యొక్క కరుణ చేత, దయ చేత, వారి మన ఉండేటువంటి అనుగ్రహం చేత మనకి పరిపూర్ణ భక్తి విశ్వాసములు కలగాలని, ఆయురాలు, ఐశ్వర్యములు, శాంతి, ఆనందము మనందరం కూడా పొందాలని వారు మనకి ప్రసాదించినటువంటి ఈ గురు చరిత్ర అనేటువంటి మహాగ్రంథము 53వ అధ్యాయం పర్యంతము కూడా మనం చెప్పుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుని తిరిగి మనం సిద్ధమంగళ స్తోత్రం ఒక్కసారి మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ వారి యొక్క చరణములకు మన అపరాధం కూడా చెప్పుకుందాం. అపరాధ శ్రీచరణ మమ చిత్త శరణాగతి అవధూత శాంతగో 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 శ్రీ గురుదత్త దిగంబరా శ్రీ గురుదత్త దిగంబరా శ్రీ గురుదత్త దిగంబరా. మనం జయవాచకంగా స్వామివారి గురించి జయ శబ్దం చెప్పుకుందాం. సిద్ధమంగళ స్తోత్ర ప్రకారంగా ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. జయ గురుదేవ దత్త
శ్రీ విద్యాధరి రాధసురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ గురుదేవ దత్త మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ గురుదేవ దత్త సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ గురుదేవ దత్త సవితృకాఢక జైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయే భవ దిగ్విజయే భవ శ్రీమదఖండ శ్రీ విజయే భవ జయ గురుదేవ దత్త दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय गुरुदेव दत्त पुण्यरूपिणी रागमंबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय गुरुदेव दत्त सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय गुरुदेव दत्त आनंदमय स्वर्णकाशी स्वर्णपीठिकापुर निज विहारा आनंदमय स्वर्णकाशी स्वर्णपीठिकापुर निज विहारा मधुमति दत्ता मंगल रूप जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय गुरुदेव दत्ता श्री गुरुदेव दत्ता सिद्धमंगल अनघादत्ता सिद्धमंगल अनघादत्ता सिद्धमंगल अनघादत्ता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः ओम सर्वेषां स्वस्तिर्भवतु ओम विश्वेषां शान्तिर्भवतु ओम दिव्येषां दिव्यमङ्गलानि भवतु ओम अनंतानंत विश्वानि सिद्धमंगलानि भवतु सिद्धमंगलानि भवतु सिद्धमंगलानि भवतु सर्वं गुरुपादारविन्दार्पितम् अस्तु कृष्णार्पणम् कृष्णार्पणम् कृष्णार्पणम्
స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.